నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డను సందర్శించిన గులాబీ దళం, ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్న హరీష్ రావు. రాజీనామా చేసి రావాలి, కేటీఆర్ కు కాంగ్రెస్ నేతల సవాల్. ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ శ్రీకారం. అధికార పార్టీలో చేరిన చేగొండి సూర్యప్రకాష్, ఎస్వి సతీష్ కుమార్. కాషాయ గూటికి చేరిన జహీరాబాద్ ఎంపీ, తెలంగాణలో మరింత బలపడతామన్న లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల భేరీకి ఈసీ రెడీ, వారంలోపు రాష్ట్రాల్లో బలగాల మోహరింపు. హైదరాబాద్ కుల్సంపురాలో విషాదం చోటు చేసుకుంది. పురాన్పూల్ బ్రిడ్జ్ సమీపంలో మ్యాన్ హోల్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో 3 కార్మికులు పడిపోయారు. స్థానికులు ఒకరిని కాపాడగా 2 కార్మికులు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కుల్సంపురాలో విషాదం చోటు చేసుకుంది. పురాన్పూల్ బ్రిడ్జ్ సమీపంలో మ్యాన్ హోల్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో 3 కార్మికులు పడిపోయారు. స్థానికులు ఒకరిని కాపాడగా 2 కార్మికులు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రైట్, మనం చూస్తున్నాం. హైదరాబాద్ కుల్సంపురాలో విషాదం చోటు చేసుకుంది. పురాన్పూల్ బ్రిడ్జ్ సమీపంలో మ్యాన్ హోల్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో 3 కార్మికులు పడిపోయారు. స్థానికులు ఒకరిని కాపాడగా 2 కార్మికులు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్లో ఎన్నికల్లో 1 సీటైనా గెలిపించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. కాగా మల్కాజ్గిరిలో తేల్చుకుందాం రా అని ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా.
బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెచ్చుకుంటాను. మీరు పాలమూరుని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు, పాలమూరుకి అన్యాయం చేసినని నేను చెప్తున్నా. మీరు కరెక్టా? మీరు చెప్పింది కరెక్టా? నేను చెప్పింది కరెక్టా? పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. దమ్ముంటే నిజంగా మీరు ఏదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సస్యశ్యామలం చేసినామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది. రా, ఎలక్షన్లో తేల్చుకుందాము. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా, నేను కరెక్టా? మీరు మాట్లాడే దాంట్లో నిజముందా, నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా భావిస్తాము. ఒకవేళ ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా, కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము. మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ని పాలమూరు ప్రజల తరపున సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంటి? అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతాను. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. చాలా అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్. ఆయన మాటలు, ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంది. కేటీ రామారావు గారు ఏదైతుందో సరే, మొన్న రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళలో మాట్లాడుతూ మీకు దమ్ముంటే ఒక సీటు గెలవండి చెప్పారండి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ. అన్ని ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటు గెలవంటుండ్రు. మరి నిజంగా ఆయనకు దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మను, నేను కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇద్దరు మల్కాజ్గిరిలో కొట్టాను. అది ఆశ్చర్యం కలుగుతుంది. నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడ, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ? మరి నక్కకు నాగలు కానీ పెట్టినట్టుంది అని చెప్పి అంటున్నారు. నక్కకు నాగలు కానీ పెట్టినట్టుంది అని చెప్పి అంటున్నారు. ఇలాంటి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఇక్కడ ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు రమ్మని రేవంత్ రెడ్డి గారు ఎవరు అనేది వేరు.
నీ ముఖ్యమంత్రి అంటే ఇది చూడు ఆయన మాట, నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చేయమంటాడు. కొన్ని లేకుంటే ఇట్లానే ఉండే దమ్ముండి రేవంత్ రెడ్డి గారి కంటే ఉండే. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటెంట్ చేస్తాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటెంట్ చేస్తాడు కదా. అది కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కంటే పోటీ చేయాలి చూడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశాబహులకు ఆ సీటు హాట్ కేక్ లా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండగా ఇప్పుడు మరికొన్ని కొత్త ముఖాలు తెరపైకొస్తున్నాయి. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. ఇలా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే అధిష్టానం మాత్రం రాహుల్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది. పొత్తులో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని సిపిఐ పట్టుబడుతుండడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల కంటే ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అందరి కన్ను పడింది. ఇక్కడ నుండి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు నేతలు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఇంతగా ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ సోనియా కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే వీహెచ్ కూడా ఇక్కడ నుండే బరిలో దిగుతారంటూ పట్టుపడుతున్నారు. తనకంటే అర్హతలెవరికి ఉన్నాయో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ రీసెంట్గా రేసులోకొచ్చారు. హైదరాబాద్ సెంట్రల్గా పాలిటిక్స్ చేసే ఆయన ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకివ్వాలని హైకమాండ్ను కోరారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్తో పాటు వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. లేదంటే ఆమె కూడా రేసులో ఉండేవారే. తొలుత రాష్ట్ర నాయకత్వం సోనియాను ఖమ్మం నుండి పోటీ చేయించాలని భావించగా ఆమె రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని అయినా పోటీ చేయించాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేయని పక్షంలో కాంగ్రెస్లో ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు కామ్రేడ్లు కూడా ఖమ్మం సీటుపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక్క అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న సిపిఐ ఇప్పుడు తమకొక పార్లమెంట్ సీటు కేటాయించాలనే ప్రపోజల్ పెట్టింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం హైకమాండ్దేనని స్పష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిపిఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో తమకు పట్టున్న 5 ఆప్షన్లను కామ్రేడ్ల ముందుకు తెస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెలుచుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం వైపే సిపిఐ మొగ్గు చూపుతోంది. రెండు 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకోగా ఖమ్మం సీటును సిపిఐకి ఇచ్చారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె నారాయణ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సిపిఐ కోరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో హాట్ కేక్లా మారిపోయిన ఖమ్మం ఎంపీ సీటు చివరకు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. 175 మంది ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే అవినీతి చేయలేదంటున్న సూర్యనారాయణ రెడ్డి చర్చకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
ఈ నేపథ్యంలో ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి నల్లమిల్లి బయలుదేరారు. అయితే పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలోనే నిలువరించారు. వాహనం చుట్టూ చేరి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకున్నారు. బారికేడ్లను దాటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా పోలీసుల తీరుపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, తనతో మాట్లాడతామని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. హైస్కూల్ ఆస్తిని కబ్జా చేశారని, ఆయన ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ నేతలు ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ చేసి 15 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేపర్ కూడా లీక్ చేస్తాను. 120 అంశాలు నేను లేవనెత్తిపోయి నీకు ముందుగానే చెప్తా. ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అయినా నీకు 1వ తారీఖు ఆమోదం కాకపోతే ఇంకో తేదీ చెప్పండి. ఆ తేదీకే వస్తా, నేను ఆ సమయానికే వస్తా. నాకు ఎటువంటి భయం లేదు. నీ అవినీతిని నిరూపించడానికి నేను సర్వదా సంస్థతో నీకు సమయం ఇస్తా. ఇంటికే వస్తా. నీ ఇంటి దగ్గరే చర్చ చేస్తాను. చెప్పాను. ఇంతవరకు నీ సమాధానం చెప్పరా. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పడింది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్తా ఉంటాడు. అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో రకంగా అవినీతి ఆరోపణలు చేసి నా పైన, నా కుటుంబ సభ్యులపైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా అబద్ధపు వాగ్దానాలు ఆరోపణలు చేసి, అంటే 100 రాళ్లు వేస్తే 1 రాయన్నా తగలకపోతానా అతని ఉద్దేశం. అవినీతి విషయంలో 100 కాదు కదా, 1000 రాళ్లు వేసినా 1 రాయి కూడా నా మీద తగలదు. ఏ రకంగా అతని హయాంలో అవినీతి చేశాడా అన్నది మనందరికీ కూడా తెలుసు. నియోజకవర్గాన్ని పీల్చి పిప్పు చేసి ఎలాగ పిండేసాడా అన్నది, ఎక్కడ దొరికితే అక్కడ దొరికిందల్లా ఏ రకంగా తోసేసాడా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. మొన్న ఏదో అవినీతి ఆరోపణలు చేసి నా పైన పాంప్లెట్లు వేసుకుని రావడం, నేను లేని టైంలో హాస్పిటల్లో ఇవ్వడం, ఇచ్చి నేను వచ్చానని చెప్పి తను తన మద్దతుదారులు 25-30 మందితోటి హాస్పిటల్లో ఏ రకంగా గలాటా సృష్టించాడా, ఏ రకంగా స్లోగన్స్ ఇచ్చాడా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పడింది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఎన్నికల వేళ టీడీపీలో చేరేందుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సిద్ధమయ్యారు. మరి వసంత టీడీపీలో చేరేకకు ఆలస్యం ఎందుకవుతోంది? ముహూర్తాల మాట నిజమా? చంద్రబాబు నుంచి టికెట్ హామీ రాలేదా? టీడీపీ నాయకులు, కార్యకర్తల వ్యతిరేకత కారణమా? పార్టీలో చేరతారని చెబుతున్న వసంత నియోజకవర్గంలో ఎందుకు పర్యటన చేయడం లేదు? వసంత టీడీపీలో చేరితే ఎవరు ఆయన వెంట నడుస్తారో వేచి చూడాలి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేలా ఉంది. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఆయనకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి చక్కటి మద్దతు కనిపించడం లేదు. హర్షమోధాలు వ్యక్తం కావడం లేదు. పెద్దగా స్పందన లేదు. పార్టీలో చేరే విషయమే స్పష్టత లేదు. రేపు చేరతారా, 6వ తేదీనా 10వ తేదీనా అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. టీడీపీ అధిష్టానం మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది అని చెప్పుకుంటున్న వసంత అనుకున్న స్థాయిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో అయోమయంలో పడినట్లు తెలుస్తుంది. 3 రోజుల క్రితం మీడియా ముఖంగా నియోజకవర్గంలో పర్యటన చేస్తానని చెప్పిన ఆయన ఇప్పటివరకు పర్యటన చేయకపోవడం చూస్తే అతని రాకను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతుంది.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమను కేసులు పెట్టి వేధించి ఆర్థికంగా ఇబ్బందులు గురి చేసిన వసంతకు తాము ఏ విధంగా సహకరిస్తామని టీడీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు. ఓటు వేయాలంటే నోటాకు వేస్తాం కానీ వసంతకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయమని వారు స్పష్టం చేశారు. నాయకుడు మాట కాదనలేక మొక్కుబడిగా కార్యకర్తలు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీలో ఇంతవరకు ఉన్న వసంత ఆయన వెంటే వచ్చే నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాడు గాని తమకు ప్రాధాన్యత ఇవ్వడన్న సందేహం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. అటువంటి వ్యక్తికి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేస్తామని వారే అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వసంతకు వ్యతిరేకంగా పోస్టులు కూడా పెడుతున్నారు. నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటన చేయవద్దని టీడీపీలో ముఖ్య నాయకులు వసంతకు సూచనలు చేయడం వల్లనే ఆయన ముందుకు పోవడం లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అందరితో మాట్లాడిన తర్వాత నియోజకవర్గంలో పర్యటన చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులు నాయకుల నుంచి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీలో చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది, కార్యకర్తలు సహకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. మరో 2 నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కానుండడంతో ఆ ఎన్నికలో సత్తా చాటేందుకు కమల దళం గెలుపు గుర్రాలను రెడీ చేస్తోంది. ఈసారి సాధ్యమైనంత త్వరగా లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున వరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరయ్యారు. దేశంలోని 550కి పైగా లోక్సభ స్థానాల కోసం 3 చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్టు తెలుస్తోంది. తొలి విడతగా నేడో రేపో లోక్సభ అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారైనట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే మార్చి 10లోగా 50% పైగా లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపినట్లుగా తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగా ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సిట్టింగ్లకి అధిష్టానం మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కానట్లుగా సమాచారం. 4 స్థానాల్లో ఒక్కో స్థానానికి 2-3 అభ్యర్థులు పోటీ పడుతున్నా పోటీ చేయబోయే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారని సమాచారం. అలాగే పంజాబ్లో అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు జరిగాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.